ఒక్క పని తనతో చేయించకుండా చిరునవ్వుతో అన్ని పనులు తనే చేసేది. ఇప్పుడు తనను ఒంటరిగా చేసి వెళ్ళిపోయింది. ప్రొద్దున్న భద్రం చెప్పింది విని షాక్ అయ్యాడు. పార్టీకి పిలిచాడట. పార్టీలో ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్న రాముని చూసి భద్రం మంతలించి జరిగిందంతా చెప్పాడట. తల్లితో మాట్లాడడానికి నీకు ఖాళీ లేదా? ఆంటీ బెంగ పెట్టుకుంది. అంకుల్ చెప్తే నేను మాట్లాడాను, పాపం నువ్వు అనుకొని ఆంటీ పొంగిపోయింది అని భద్రం అనగానే కోపంగా ఫోన్ చేసేసాడట. నేను చచ్చిపోయానని అనుకున్నావా? బ్రతికే ఉన్నాను. కాస్త ఫోన్ ఆలస్యం అయితే అంత సీన్ క్రియేట్ చేస్తున్నావేంటి? నాకు వీలైనప్పుడు చేస్తా అని ఏవేవో అన్నాడట. కనీసం తన బాధ కూడా నాతో పంచుకోలేదు. కొడుకంటే ప్రాణం దానికి. దాని ప్రాణం పోయేలా వాడు మాట్లాడాడు. చిది తన లోకం కొడుకు అనుకుంది, కానీ కొడుక్కి తన అక్కర్లేదని తెలిసిపోయింది. అయితే మాత్రం ఇలా ప్రాణాలు వదులుతుందా? తాను ఏమైపోవాలి? అడ్డాలు నాడే బిడ్డలు గడ్డాలు వచ్చాక కాదు. ఎంత పని చేసావు జానకి అని బాధపడ్డాడు.